నువ్వెవరికి నచ్చట్లేదా? ఈ లోకంలో మంచితనంగా ఉండి ముక్కుసూటిగా ఉండే మనుషులు తొందరగా ఎవరికి నచ్చరు. ఎందుకంటే ఎంతో గొప్పగా మనం కొలిచేటటువంటి శ్రీకృష్ణుడే తన సొంత మేనమావకి కంసుడికి నచ్చల. అదేవిధంగా మనం ఎంతో గొప్పగా కొలిచేటటువంటి శ్రీరామచంద్రుడు, ఈ లోకంలో ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువే తన సొంత పినతల్లికి నచ్చక అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి మన పురాణాల్లోనే ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మన పురాణాలలో ఉన్నటువంటి దేవుళ్ళకే తప్పలేదు. ఈ కలికాలంలో ఈ సమాజంలో కుళ్ళు, కుతంత్రం, ఈర్ష, ద్వేషం ఒక మనిషి మీద పెట్టుకుని మన మీద వెనకమాల ఎటువంటి కనిపించినటువంటి శత్రువులుగా గుంపులుగా మన ఎటువంటి కాలం వంటి ఉండి మన ఎప్పుడు కిందకు లాగుదామా అనేటువంటి చూసేటటువంటి ఈ కలియుగంలో మనం ఒకరికి నచ్చుతామా? ఆలోచించండి ఒకసారి. భగవంతుడు అనేటువంటి వాళ్లే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటిది కేవలం ఈ కలియుగంలో ఒక మానవుడు మనం. కాబట్టి మనం ఒకరికి నచ్చలేదని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనం బతకడానికి ఈ జీవితాల్లోకి వచ్చాం. కాబట్టి నచ్చినట్టుగా నువ్వు బతుకు.